ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। हे कृष्ण करुणा सिंधु दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्ते कांचन गौरांगी राधे वृंदावनेश्वरि वृषभानुसुते प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताक स्वामिनिति नाम्नि नमो आचार्यपादाय निताय कृपदाय गौरकदामदाय नगरग्रामचारिणे नमः। ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नाम्नि नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवस अधि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। సో ఇప్పటిదాకా మనం చూసింది ఏమంటే కర్దమముని భగవంతునికి ప్రార్థించారు కృష్ణుడికి. కృష్ణుడు సాక్షాత్కరించిన తర్వాత కృష్ణుడిని దేవాది దేవుడిని అతను కర్దమముని చాయిసెస్ట్ ఆఫ్ ది వర్డ్స్ అంటే ఉత్తమ శ్లోకాలతోని భగవంతుని స్తుతించారు, కీర్తించారు. భగవంతుడు చాలా చాలా సంతృప్తి పడ్డారు. భగవంతుడు ఎప్పుడైతే కర్దమమునిని ఆశీర్వదించే దీనికోసమని ఆశీర్వదించాలనే కోరికతో ఎప్పుడైతే వచ్చారో అతనికి సహజంగా వాత్సల్యం అనేది వచ్చింది తన భక్తుడి మీద. భగవంతుడు అందరికీ కూడా తండ్రి కాబట్టి తండ్రిని ఎప్పుడైతే తన పిల్లలు ప్రేమపూర్వకంగా పిలుస్తారో తండ్రికి సహజంగా ప్రేమ అనేది వస్తుంది. సో ఆ ప్రేమలోని భాగంగా భగవంతుడికి సహజంగానే అశ్రుధారలు కారింది. సో అశ్రుధారలు ఎక్కడైతే కారిందో దాన్ని బిందు సరోవరం అంటారు. సో ఆ బిందు సరోవరం అనేది భగవంతుడి అశ్రుధారల వల్ల అది సృజింపబడిన ఒక సరోవరం. ఆ సరోవరం అనేది ఎంత ఉత్తమమైనది, ఎంత పుణ్యమైనది అని అంటే అక్కడ అన్ని పుణ్యమైన పక్షులు, జీవులు మరియు వృక్షాలు, పువ్వులు, పళ్ళు అన్ని రకాలుగా అది చాలా సుశోభితమైన ప్రదేశం. అది దాని గురించి చెప్పడం అనేది జరిగింది. దాని తర్వాత భగవంతుణ్ణి ఉత్తమ శ్లోకాలతో స్తుతించిన తర్వాత భగవంతుడు వచ్చారు, ఆశీర్వదించారు. దాని తర్వాత కర్దమముని చెప్పారు ఈ రకంగా నాకు యోగ్యమైన వరురాలు కావాలి అని. సో దానికోసమని కూడా భగవంతుడు చెప్పారు ఈ రకంగా స్వయంభువమను తన భార్యతో పాటు వస్తారు, వచ్చి తన కూతుర్ని మీకిచ్చి వివాహం చేస్తారు. దాని తర్వాత మీకు పిల్లలు పుడతారు, ఆ పిల్లల్లోని ఒకడిగా నేను పుడతాను అని చెప్పని అన్నారు. సో దాని తర్వాత ఇది మనసులో పెట్టుకొని చాలా చాలా సంతృప్తి పడుతూ ఉన్నారు కర్దమముని. సో ఇది అయిపోయినాక భగవంతుడు గరుడ గమనుడయ్యి మళ్ళీ తన దీనికి లోకానికి వైకుంఠ లోకానికి తను ప్రయాణం సాగజేశారు. సో ఆ దారి కూడా కనిపించింది కర్దమమునికి. సో ఎప్పుడైతే రెక్కలు అతను గరుత్మంతుల వారు ఎప్పుడైతే తన రెక్కల్ని గరుడాళ్వారు వారు తన రెక్కల్ని ఎప్పుడైతే ఇది దాన్ని ఫ్లాపింగ్ చేసుకుంటూ వెళ్ళారో, ఫ్లాపింగ్ ఏమంటారు తెలుగులోని? రెక్కలు కొట్టడం అని అంటారు. ఎగరడమే ప్రభుజీ అది. కానీ ఎగరడం అంటే రెక్కల్ని విదిలించడం అంటే షేకింగ్. సో ఎప్పుడైతే రెక్కలు ఎగరేస్తున్నప్పుడు అప్పుడు దాని నుంచి సామవేదపు ధ్వని అనగా సారాంశము అంటే శ్రీల ప్రభుపాదుల వారు అక్కడ వ్యాఖ్యానం చేస్తున్నారు. యాక్చువల్గా శ్రీల ప్రభుపాదుల వారు వ్యాఖ్యానం చేసింది మనకి ఇంతకు ముందు ఋషులు మునులు వారందరూ కూడా గొప్ప గొప్ప వారెవరెవరైతే చేశారో సో వారు చెప్పిన దాని ప్రకారంగా శ్రీల ప్రభుపాదుల వారు చెప్పేది ఏంటి అని అంటే అది హరే కృష్ణ మహామంత్రము. అది హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. సో ఈ ధ్వని వస్తుంది అని చెప్పనన్నారు. సో ఈ ధ్వని వచ్చిన తర్వాత భగవంతుడు వెళ్ళిపోయారు తన లోకానికి. సో అతను అక్కడ కూర్చొని తన తపస్య అతను చేస్తూను ఈ లోపలే వచ్చారు వీరు
స్వయంభువ మను. సో స్వయంభువ మను ఎప్పుడైతే వచ్చారో అతను చూశారు, ఇతను కర్దమముని, అతను హెల్దీగా ఉన్నారు, బలిష్టంగా ఉన్నారు. సో శ్రీల ప్రభుపాదులు వారు వ్యాఖ్యానం చేసేది ఏమంటే, సర్వసాధారణంగా భక్తులందరూ కూడా చాలా సన్నంగా ఉంటారు. సో ఎస్పెషలీ బ్రహ్మచారులు. సో బ్రహ్మచారులు బాగా సన్నంగా ఉంటారు. ఎందుకనంటే వారు అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్పో నియమాగ్రమ జనసంగశ్చ భక్తి వినశ్యతి, ఆ సూచనని వారు పాటిస్తారు. కాకపోతే ఇతను కాస్త బలంగా ఉన్నారు. ఎందుకనంటే ఇతనికి సాక్షాత్కరిచ్చారు భగవంతుడు. కాబట్టి ఇతను భగవద్ అనుగ్రహం చేత, భగవత్ కైంకర్యం చేత ఇతను బలిష్టంగా ఉన్నారు అని. సో ఇప్పుడు దాని తర్వాత ఏం జరిగింది అనేది మనం చూద్దాం. 52 నుంచి 54 దాకా పెద్ద శ్లోకం. డైరెక్ట్ ట్రాన్స్లేషన్కి వెళ్దాం. ట్రాన్స్లేషన్: If you did not mount your victorious jeweled chariot, whose mere presence threatens culprits, if you did not produce fierce sounds by twanging of your bow, and if you did not roam about the world like the brilliant sun, leading a huge army whose trampling feet caused the globe of the earth to tremble, then all the moral laws of governing the varnas and ashramas created by the Lord himself would be broken by the rogues and rascals. Just 1 minute. Okay. Yeah, purport by Srila Prabhupada. Jai Srila Prabhupada. It is the duty of a responsible king to protect the social and spiritual orders in human society. The spiritual orders are divided into 4 ashramas: Brahmacharya, Grihastha, Vanaprastha and Sannyasa, and the social orders according to work and qualification are made up of Brahmanas, the Kshatriyas, the Vaishyas and the Shudras. The social orders according to different grades of work and qualification are described in Bhagavad Gita. Unfortunately, for want of proper protection by responsible kings, the system of social and spiritual orders has now become a hereditary caste system. But this is not the actual system. ఇక్కడ ప్రభుపాదుల వారు వ్యాఖ్యానిస్తున్నారు. తను కర్దమముని చాలా గొప్పగా చెప్తున్నారు రాజుగారికి, మీరు ఎంత బాగా పరిపాలిస్తారు అనంటే అనేసని అతని వ్యాఖ్యానం అంతా చేస్తున్నానమాట. సో మీరు ఎంత గొప్పవారనంటే ఈ రకంగా మీరు మీ తేజస్సు ఇంతున్నది, మీరు మీ శక్తి సామర్థ్యాల్ని ప్రదర్శిస్తారు, ఆ రకంగా అంతా చెప్తున్నారు. సో ఇక్కడ ఒక రాజుది సహజ ధర్మం గురించి చెప్తున్నారు. రాజు అనంటే ఇప్పటి కాలంలో నుండే మన నాయకుల గురించి. ఒక రాజు గాని ఒక నాయకుడికి గాని ఉండవలసిన సహజ లక్షణం ఏంటి అనంటే వారు క్షత్రియులు. క్షత్రియులు అనంటే క్షతత్రయ. క్షతి అంటే ఇబ్బంది, కష్టము. సో ఎవరైతే కష్టము కలిగిస్తారో వారికి, అది కూడా ఎవరికి అని అంటే ఎవరైతే వీక్ పీపుల్, ఎవరికైతే శక్తిహీనులు ఉన్నారో వారి మీద. ఇవాళ చూడండి, అంటే కొన్ని జగాలన ఇలాంటివి కామన్ అయిపోయి ఉన్నాయన్నమాట. ఏంటి అనంటే ఈ మధ్యన దాకా కూడా మీరు చూసినట్టయితే కొన్ని రాష్ట్రాల్లోని ఏంటి అనంటే ఒక కొంతమంది వచ్చి మెడ కోసేసి వాళ్ళు ఏదో తప్పు చేశారు, అది కూడా చిన్న చిన్న తప్పుల కోసం, అది కూడా తప్పు కూడా కాదు. సో పాపం చేయని వాళ్ళని బహిష్కరిస్తున్నారని ఆ రకంగా ఏదో సపోర్ట్ చేసిన దానివల్ల అలాంటి చిన్న చిన్న వాటి వల్ల వారిని ఏకంగా వారికి ఇబ్బంది కలిగించడం అలాంటిది. సో అక్కడ గవర్నమెంట్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, అక్కడ రాజు యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అని అంటే ఈ రకంగా వీకర్ సెక్షన్స్ వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడం. అది ఏ రకంగా ఉన్నది అని అంటే 2 రకాలుగా అది డివైడ్ చేయబడ్డాది. స్పిరిచువల్ గా ఒకటి, సోషల్ గా ఒకటి. సోషల్ గా అని అంటే సామాజికంగా 4 వర్ణాలలోని విభజించబడ్డాది. ఆధ్యాత్మికంగా 4 వర్ణాల్లో విభజించబడ్డాది. సో సామాజికంగా ముందు ఏంటి అని అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. సో ఇక్కడ శూద్ర అని అంటే తక్కువ కులం వాళ్ళు అనైతే కానే కాదు. సో శ్రీల ప్రభుపాదుల వారు చెప్పేది, వ్యాఖ్యానం చేసేది దానికి ఏంటి అని అంటే ఇది శూద్ర అనంటే ఎవరు అనంటే ఎవరైతే
ఈ 3 ధర్మాలకి సరిపడిన వాళ్ళు కారో, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వాటికి మూడిటికి సరిపడిన వాళ్ళు కారో, ఆ వర్ణాలకి సరిపడిన వారు కారో వారు శూద్రులు. అంటే ఎవరైతే తమో గుణంలో ఉన్నారో వారిని శూద్రుల కిందన వారిని విభజించబడ్డారు. వాళ్ళు ఏ రకంగా తక్కువ వారు లేక పనికిరాని వారు కానే కాదు. సో బ్రాహ్మణ అంటే సత్వగుణం ఉండే వారిని బ్రాహ్మణ కులం అంటారు. సో వారికి సాత్విక గుణం కలిగి ఉన్నది. సో కాబట్టి వారు మంత్రోచ్చారణ పద్ధతిగా చేయగలరు, భగవంతుడి మీద వారి మనసుని కేంద్రీకరించగలరు, నలుగురికి వారు ఇది ప్రచారం చేయగలరు ఈ గొప్ప విద్యని. క్షత్రియులు అని అంటే సత్వగుణంతో పాటు కొద్దిపాటు రజోగుణం ఉన్నవారు. సో సత్వ అనేది ముఖ్యమైనది. దానితో పాటు కొద్దిపాటు రజోగుణం అని అంటే వారికి కోపము, ఆవేశం అవి ఉన్నది. కానీ వారికి ఏంటంటే సత్వగుణం అనేది ముఖ్యంగా ఉన్నది. సత్వగుణం అంటే ఏంటి అని అంటే రైటియస్నెస్. సో వారు సరైన పద్ధతిని వాటిని వారు పాటిస్తారు. సో ఈ రకంగా ఉండే వారిని క్షత్రియ గుణం, క్షత్రియులు అని అంటారు. నెక్స్ట్ వైశ్యులు, ఎవరికైతే కేవలం రజోగుణం ఉన్నది సో అటువంటి వారిని వైశ్యులు అంటారు. అండ్ కేవలం తమో గుణం ఉన్న వారిని శూద్రుల కిందకి విభజించబడ్డారు. సో తమో గుణం ఉండే వారిని శూద్రుల కిందకి వేస్తే వారేంటి అని అంటే వారి విధియుక్త ధర్మాలన్నీ కూడా భగవద్గీతలోని మనకి ఇస్తున్నారు. సమోదమః తపశ్చోట్యం శాంతిరర్జవమేవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఇది బ్రాహ్మణులకి. నెక్స్ట్ క్షత్రియులు ఇస్తున్నారు, వైశ్యులు ఇస్తున్నారు. సో కృషి, వాణిజ్యం, గోరక్ష అది క్షత్రియుడి వైశ్యులది. నెక్స్ట్ శూద్రులది ఏమంటే పరిచారికత్వం. ఈ మూడు వర్ణాల వారికి కూడా సహాయం చేసుకోవడం వారికి యొక్క విధియుక్త ధర్మం. ఎందుకనంటే వారు తమో గుణంలో ఉన్నారు. తమో గుణంలో ఉండేటప్పుడు ఆ గుణాల బట్టి వారి మెంటాలిటీ ఉంటుంది. సో మెంటాలిటీ అంటే మానసికత్వం. సో మానసికత్వం అనేది వారిది ఈ రకంగా గుణాల బట్టి ఎఫెక్ట్ అవుతుంది. సో మానసికత్వం అనేది ఆ రకంగా ఉన్నది అని అంటే వారికి ఒకవేళ లీడర్షిప్ ఇచ్చారు అని అంటే అది పాడైపోతుంది. అందుకోసమని అటువంటి వారికి పరిచారికత్వం అనేది ఇచ్చారు. సో వారు అందరికీ సేవ చేసుకున్నారు అని అంటే వారు కూడా ఇదంతా దేనికోసం అని సామాజికంగా వీటిని ఎందుకు విభజించారు అని అంటే వారందరూ కూడా భక్తి మార్గంలోకి రాగలిచాలని, వారు మెల్లిమెల్లిగా వారి గుణాలని వారు అప్గ్రేడ్ చేసుకుంటూ వారు వస్తారు. అండ్ ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మణుల్ని కూడా మళ్ళీ అది కూడా సామాజికంగానే బ్రాహ్మణులు అని అంటే ఏదో గొప్ప కులం అన్నట్టుగా కాదు. అప్పటి కాలంలోని బ్రాహ్మణులు అని అంటే వారేంటి అని అంటే అభ్యాసం చేస్తూ ఉండాలి. భగవద్ చింతనని వారు అభ్యాసం చేస్తూ ఉండాలి. వారి గురువు నుంచి వారు దీన్ని తీసుకొని. సో గురువు దగ్గర నుంచి వారు ఇనిషియేషన్ తీసుకున్నాక, దీక్ష తీసుకున్నాక వారు అభ్యాసం చేసుకోవాలి. గురువుగారు ఎలా చెప్పారో ఆ రకంగా ఉండగలచాలి. సో ఈ రకంగా చేస్తూ ఉంటూ వారికి కూడా 4 వర్ణాల్లో విభజిస్తున్నారు. అది స్పిరిచువల్ గా అంటే దాంట్లోనేమంటే వారికి బ్రాహ్మణుల్లోని కూడా బ్రహ్మచారి, ఇంకా గృహస్థ, వానప్రస్థ అండ్ సన్యాసి. సో ఈ రకంగా వారికి 4 వర్ణాల్లోని మళ్ళీ అక్కడ విభజిస్తున్నారు. సో ఈ రకంగా మెల్లిమెల్లిగా వారు భక్తి మార్గంలో రాగలరు. అండ్ అన్నిటికంటే ఉత్తమమైన పొజిషన్ ఏది అని అంటే భక్తుడిది. సో భక్తుడు అవ్వడం అనేది అన్నిటికంటే ఉత్తమమైనది. భక్తుడు ఒకసారి అయిపోయారు అని అంటే ఈ 4 వర్ణాలు సామాజికంగా కావచ్చు, లేకపోయిందా ఆధ్యాత్మికంగా కావచ్చు, ఈ 4 వర్ణాల నుంచి కూడా వారు అతీతులు అని చెప్పచ్చు. సో అటువంటి వారికి అందుకోసమే మనకి తెలుగులో కూడా ఒక సామెత ఉన్నది, జగమెరిగిన బ్రాహ్మణుడికి దంజమేలా అని. జగము అని అంటే ఇక్కడ లౌకికం కాదు, భక్తి. సో జగన్నాథుడి గురించి తెలుసుకున్న వారిని సన్యాసి అని అంటారు. సో అటువంటి వారి పని ఏంటి అని అంటే నలుగురికి భగవంతుడి గురించి చెప్పడం, నేర్పించడం. అటువంటి వారికి ఇంకా ధన్యం వేసుకోవాల్సిన అవసరం లేదు. వారికి అన్నీ తెలుసు. దాన్ని జస్ట్ వారు మననం చేసుకుంటూ ఉండాలి, ప్రచారం చేస్తూ ఉండాలి. వీలైనంత మందికి అది ప్రచారం చేస్తూ ఉండాలి. సో ఆ రకంగా ఇప్పుడుండే క్యాస్ట్ సిస్టము అది సరైనది కానే కాదు. బ్రాహ్మణుల యొక్క పుత్రులు, సోకాల్డ్ బ్రాహ్మణులు, యాక్చువల్ గా ఇప్పటి కాలంలో ఉండేవారు మనకి శ్రీమద్ భాగవతంలోనే ఇచ్చున్నారు. మనకి కలశూద్ర సంభవాహ, కలియుగంలోని కేవలం శూద్రులే సంభవిస్తారు.
శూద్ర సంభవాః సంస్కారాత్ భవేద్ ద్విజః బ్రహ్మ జానాతి ఇది బ్రాహ్మణః. సంస్కారాలు ఎన్నుంటాయి తెలియదు, దాన్ని ఎలా పాటించాలి తెలియదు, ఎవరికి ఏది తెలియదు. సో అందరూ అందుకోసం ఏంటి అని అంటే కలియుగంలోని పుట్టేవారందరూ కూడా కేవలం శూద్రులే. సో భక్తి అనేది వారికి ఎవరికి కూడా రానంత దాకా, ఒకవేళ వారు చేసే కర్మలన్నీ కూడా భక్తి కిందకి మారలేదు అనంటే అది వృధానే, అది విద్య కాదు, అది అవిద్య. విద్య అనంటే భగవంతుడికి మనకి సమీపంగా తీసుకెళ్లేటివి. ఉపనిషద్ అందుకోసం మనకు వచ్చింది ఉపనిషద్ అంటే దగ్గరగా ఉండడం, దగ్గరగా నివసించడం. ఎవరికి దగ్గరగా? భగవంతుడికి దగ్గరగా. సో భగవంతుడికి ప్రియమైన పనులు చేయడం, సో భగవంతుడికి ఏదైతే నచ్చుతుందో ఆ పనులు చేయడం. భగవంతుడికి ఏం నచ్చుతుంది? భగవద్గీతలో చెప్పారు, ఏం నచ్చుతుంది భగవంతుడికి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం. అది చెప్పండి చెప్పండి పూర్తిగా చెప్పండి. 2 ఉన్నాయి శ్లోకాలు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైష్ట సత్యం తే ప్రతిజానే ప్రియోస్తుంది. ఇంకోటి మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తయం ఆత్మానం మత్పరాయణః. ఇది భగవంతుడికి నచ్చేది. భగవద్గీతలో చెప్పారు, ఇది చేయమని చెప్పారు. ఇంకొకటి కూడా చెప్పున్నారు, యత్ కరోసి యద్విహోసి. సో ఈ రకంగా ఏది చేసినా అది తత్కురుస్వ మదర్పణం, ఏది చేసినా సరే కూడా భగవంతుడికి అర్పించుకుంటూ చేయమని చెప్పారు. ఇది భగవంతుడు కోరుకునేది. ఉపనిషత్తుల యొక్క సారాంశం అది. మనకి అదే చేయమని అంటున్నారు. మనం డైరెక్ట్ గా అది చేయలేం కాబట్టి గురువుని ఆశ్రయించమంటున్నారు. గురువుని ఆశ్రయించినా సరే కూడా మన మట్టి బుర్రకి ఏంటి అని అంటే అంత తొందరగా ఎక్కదు. కలియుగ వాసులకు అందరికీ కూడా మనం చేసుకున్న తప్పు కాదు, అది కలియుగ ప్రభావం. కలియుగ ప్రభావం చే మనకి ఏంటి అని అంటే ఏది కూడా అంత తొందరగా మనకి బుద్ధికి ఎక్కదు. సో ఇప్పటి కాలంలోని కొంతమంది కాదు, గురువులందరూ కూడా ఉత్తములే. సో ప్రతి ఒక్క గురువు చూడండి, ఇప్పుడు హిజ్ హోలీనెస్ జయపతాక్ మహారాజుల వారు, ఇప్పుడు చిన్న దెబ్బ తగిలిందంటేనే శరీరం మనకి అల్లకల్లోలం అయిపోతుంది, తట్టుకోలేము, నొప్పి, బాధ, ఇబ్బంది. అలాంటిది 2008 నుంచి హిజ్ హోలీనెస్ జయపతాక్ మహారాజుల వారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి 1% సర్వైవల్ ఛాన్స్ ఉన్నదన్నారు. అతనికి బ్రతికేదానికి అది కేవలం ప్రాబబిలిటీ 1%. సో 100 మందిలోంచి ఒక్కళ్ళు బ్రతుకుతారు ఈ రకంగా ఉంటే అని అన్నారు. అంటే 99 మంది వారి దేహాన్ని విడిచిపెట్టుకోవాల్సిందే అన్నట్టుగా. అలాంటి సిచ్యువేషన్ లో కూడా హిజ్ హోలీనెస్ జయపతాక్ మహారాజుల వారు ఆలోచించేది, వారు బాగుపడతారా, అతని ఆరోగ్యం బాగుపడుతుందా లేదా. అతను ఎలాగో అతని పతీత పావనులు, అతను ఆలోచించాల్సింది అతను బాగుపడతారా అని కాదు, అతని శరీరం, రోగగ్రస్తమైన శరీరం బాగుపడుతుందా లేదా అని ఆయన ఆలోచించలేదు. ఆ సమయంలోని కూడా అక్కడికి వచ్చే ఆ డాక్టర్స్ ని వాళ్ళని అతని నోటి నుంచి మాట రావటం లేదు. అతను సైగలతోని తన భక్తులకు, అది కూడా కొద్దిసేపే కలవనిస్తారు భక్తుల్ని. సో ఐసీసీయు వార్డులో పెట్టున్నారు ఆయన్ని, చాలా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అది. సో దాంట్లో ఏంటి అని అంటే ఇతర భక్తుల్ని వారెవరిని కూడా కలవనివ్వరు, చాలా తక్కువ సేపు పిలుస్తారు, కలవనిస్తారు. ఎందుకంటే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఇప్పటికీ కూడా గురు మహారాజ్కి చాలా ఉన్నది. అలాంటి సిచ్యువేషన్ లోని కూడా హిజ్ హోలీనెస్ జయపతాక్ మహారాజుల వారు చేసిన పని ఏంటి అని అంటే, తన భక్తులు మహావర ప్రభు వారందరూ కూడా ఎప్పుడైతే వస్తారో సైగలతో చెప్తున్నది ఏంటి అని అంటే, ఈ డాక్టర్ నేను హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయమంటుంటే ఆయన చేశాడు, ఆయనకి ఇనిషియేషన్ ఇచ్చేద్దాం చేయొచ్చు కదా ఆయనకి. సో ఆయనకి దీక్ష ఇచ్చేదానికోసమని మీరు అరేంజ్మెంట్ చేయండి. ఆ నర్స్ వచ్చి సేవ చేసింది, నా కాళ్ళు పట్టుకున్నది, ఆమెకి భక్తి ఉన్నట్టున్నది, ఆమెకు కూడా ఇనిషియేషన్ ఇచ్చేద్దాము. ప్రతి ఒక్కరికి అక్కడికి వచ్చే ఆయామలు, నర్సులు, డాక్టర్లు, పక్కనుండే పేషెంట్స్, అతను ఊపిరి చాలా అతి కష్టంగా తీసుకుంటున్నారు, అతను జీవితంలో భక్తి చేశారో లేదో తెలియదు, అతనికి హరే కృష్ణ మహామంత్రం ఒకసారి నేను చెప్పలేకపోతున్నాను ఆయనకి, ఆయన చెవిలో ఒకసారి హరే కృష్ణ మహామంత్రం చెప్పు. లేకపోయిందా డాక్టర్తో రిక్వెస్ట్ చేస్తుంటారు, ఇక్కడ హరే కృష్ణ మహామంత్రం శ్రీల ప్రభుపాదుల వారు చెప్పిన హరే కృష్ణ మహామంత్రం ఇక్కడ ప్లే చేయొచ్చా మేము? ఇక్కడ నేను నిన్ననే ఒక అతన్ని నేను చూశాను, శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. సో అటువంటి వారికి కనీసం వారి శరీరం విడిచిపెట్టే సమయంలోని హరే కృష్ణ మహామంత్రం వినగచ్చు కదా వారు.
ఒక్క అవకాశం ఇక్కడ ఇవ్వండి, ఇక్కడ హరే కృష్ణ మహామంత్రం పెడతాం మేము అని. అలాంటి సమయంలోని కూడా ఎప్పుడైతే తన ఆరోగ్యం సంపూర్ణంగా క్షీణిస్తోందో అలాంటి సమయంలో కూడా అతని ఆలోచన కేవలం చుట్టుపక్కల ఉండేవారిని ఏ రకంగా వారు భక్తులుగా మార్చగలరు అనే ఒకే ఒక్క ఆలోచనతో ఉంటారు. లేకపోయిందా నాలాంటి వారికి అసలు ఇనిషియేషన్ దొరకడం ఏంటి? దొరికింది. అసలు అది విచిత్రమే నాకైతే. నాలాంటి వారికి అసలు ఈ జీవితంలో కాదు, నాకు వస్తుంది ఇనిషియేషన్, కానీ ఈ జన్మలో కాకపోవచ్చు, ఇంకా కొన్ని జన్మలు పడుతుంది, శుద్ధీకరణ కావాలి. సో అలాంటిది నాకు ఇనిషియేషన్ ఇచ్చారు అని అంటే ఎంత పతీత పావనులు, ఎంతలా ఆలోచిస్తారు, ప్రతి ఒక్కరి కోసం ఆలోచిస్తారు, పరదుఃఖ దుఃఖి. ఇది భక్త లక్షణం, గొప్ప భక్తుల యొక్క లక్షణం. సో నేనైతే అట్లీస్ట్ మనమైతే వారిలాగా కాలేము, అంత గొప్పవారైతే ఈ జన్మలోను కాదు కదా, రాబోయే 100 జన్మల్లోనూ కూడా ఆ రకంగా కాలేము. కాకపోతే కనీసం మనం ప్రయత్నించాల్సింది ఏంటి అని అంటే ఈ కొద్దిపాటైనా భక్తి మనం అట్లీస్ట్ గురు మహారాజ్ మన దగ్గర నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదే అట్లీస్ట్ మనం డెలివర్ చేయాలి. 16 మాలలు తప్పకుండా ఖచ్చితంగా చేయాలి. వీలైనంత దాకా మనం గురువు ఏదైతే కోరుకుంటున్నారో అది చేసేదానికి ప్రయత్నించాలి. అండ్ గురువుని కూడా పూర్తిగా మనం తృప్తిపరచలేకపోతే మనకి ఇంకొక 3వ ఆప్షన్ కూడా ఇచ్చారు, భక్తులను ఆశ్రయించడం, భక్తులకి సేవ చేసుకోవడం, వారు సంతృప్తి పడేలాగా చేయడం. భక్తులకి ఏది వారికి ఆధ్యాత్మిక కోరిక ఉన్నాదో మన వల్ల ఎంతైతే అవ్వగలదో అది కనీసం మనం చేయగలచడం, వారి పాద సేవలు చేసుకోవడం. ఈ రకంగా చేసుకున్న దాని వల్ల భక్తులు సంతృప్తి పడతారు. భక్తులు సంతృప్తి పడ్డారంటే భగవంతుడు స్వతహాగానే సంతృప్తి పడిపోతారు. సో అందుకోసం మనకి 10 అపరాధాల్లోని పద్మపురాణంలో ఇచ్చిన దాని ప్రకారంగా మొట్టమొదటిది భక్తులని దూషించడం. భక్తులని ఎన్నడూ కూడా దూషించద్దండి. భక్తులు అని అంటే మందిరంలో ఉండే పూజారులు కూడా ఆ భక్తుల్లోకే వస్తారు. సో ఆ మందిరంలో ఉండే పూజారుల్ని వారిని ఏ రకంగానో కూడా ఎటువంటి పరిస్థితుల్లోని కూడా మనం వారిని దూషించరాదు. సో అందుకోసమనే మీరు చూస్తారు చాలా మంది అంటే చాలా దీంట్లోని కథల్లోని మనకి శివుడు ఒక చండాలుడు వేషంలో వస్తారు, కానీ భక్తి అనేది ఉన్నాదని చూపిస్తారు, కానీ వారిని దూషిస్తారు. సో అది పాపము అని అంటారు. ఎందుకు అని అంటే వారి ఆచార విచారాలు బట్టి, వారి వస్త్రాల బట్టి, వారి చూసేదాన్ని బట్టి, వారు ఏ రకంగా ఉంటారనే దాన్ని బట్టి వారు భక్తులా కాదా అనేది చెప్పలేము. మనకు భగవద్గీతలో చెప్పున్నారు, అంతా కూడా మిగతా వారు మామూలు వారు ఎలా ఉన్నారు అలాగే ఉంటారు, కానీ భక్తులు గొప్పవారు, వారు భగవంతుని ఆశ్రయించిన వారు అని. సో కాబట్టి ఇప్పుడుండే క్యాస్ట్ సిస్టమ్ అనేది కరెక్ట్ కాదు. బట్ దిస్ ఈజ్ నాట్ ది యాక్చువల్ సిస్టమ్. హ్యూమన్ సొసైటీ మీన్స్ దట్ సొసైటీ విచ్ ఈస్ మేకింగ్ ప్రోగ్రెస్ టువర్డ్స్ స్పిరిచువల్ రియలైజేషన్. సో మానవ జన్మ అనేది దుర్లభ మానవ. సో ఈ మానవ జన్మ అనేది చాలా చాలా దుర్లభమైనది. దీన్ని సద్వినియోగపరుచుకోవాలి. 84 లక్షల జీవరాశుల్లోని ఆఖరి జన్మ మానవుడిగా దొరుకుతుంది. ఇది మనం దుర్వినియోగపరుచుకోకూడదు. ఇది మనం స్వార్థం కోసమనో లేకపోయిందా కేవలం ధనం ఆర్జించే దానికోసమనో కాదు. ఇది శరీరం మనకి దొరికింది కాబట్టి దీన్ని మనం కొద్దిపాటు మనం దీన్ని జస్ట్ మెయింటైన్ చేసుకునే దానికోసమని మన పిల్లలు, తల్లిదండ్రులు, భార్య, భర్త అటువంటి వారికి జస్ట్ మెయింటైన్ కోసం అనేసని మనం ధనం అంత మాత్రం సంపాదించుకుంటే కాదు, కానీ దానికోసమనే పాకులాడడం అనేది అది కరెక్ట్ కాదు. ఈ మానవ జన్మ దొరికింది ఏంటి అని అంటే దీన్ని నెక్స్ట్ సవరించుకునేదానికి, వచ్చే జన్మ మళ్ళీ మనం జన్మ తీసుకోవాల్సిన అవసరం లేకుండా అట్లీస్ట్ వచ్చే జన్మ మానవ జన్మైనా వచ్చేలాగా ప్రయత్నించుకోవాలి. అందుకోసం మనకి భగవంతుడు చాలా చాలా మనకి ఒక పెద్ద ఆఫర్ పెట్టేశారు, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని. కొద్దిపాటి భక్తి చేయనైనా చాలు, నీకు నేను మిగతా కష్టకాలంలో నేను చూసుకుంటాను అని. ధర్మం రక్షతి రక్షిత అని అన్నారు. నువ్వు ధర్మాన్ని కాపాడు, ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది అని అన్నారు. కాబట్టి మనం కొద్దిపాటు భక్తి చేస్తే చాలు, మనకి ఫ్యూచర్ సెక్యూర్ అయిపోయినట్టే. సో అజామిలాకి ఎందుకు చావు వచ్చినప్పుడు భగవంతుడు కాపాడారు, ఎందుకు మిగతా వాళ్ళని కాపాడలేదు అని అంటే ఈ స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఎప్పుడో ఒకప్పుడు కొంతకాలమైనా అతను కొద్దిపాటైనా భక్తి చేశారు. మిగతా వాళ్ళందరూ భక్తి చేశారా? భక్తి చేశారంటే భగవంతుడు కాపాడతారు, కానీ భక్తి చేయలేదు అని అంటే కూడా స్టిల్ భగవంతుడు వచ్చి కాపాడతారు అని అనుకుంటే అది మూర్ఖత్వం. అది భగవంతుడు మనకు అవకాశం ఇచ్చారు మానవ జన్మనిచ్చి,
కానీ అప్పటికి కూడా వారు ఏమీ చేయకపోతే వారికి భగవంతుడు మాత్రం ఏం చేయగలరు, గురువు మాత్రం ఏం చేయగలరు. సో ఈ సందర్భంలోని నారద మునిది ఒక స్టోరీ ఉన్నది, మన శ్రీమద్ భాగవతంలోనే వస్తుంది. సో అతను అంబరీష్ మహారాజు యొక్క సోదరుడు, అన్న, అగ్రజుడు. అతనేంటి అని అంటే అతను వ్యసనపరుడు. అతనేంటి అని అంటే భక్తి మార్గంలోకి అసలు రారు. అంబరీష్ మహారాజు చాలాసార్లు ప్రయత్నిస్తారు బోధించేదానికోసం, కానీ విఫలమైపోతారు. నారదమునికి చెప్తారు, మీరైనా కనీసం బోధించండి అని. కానీ అతను బోధించేదానికోసం వచ్చినప్పుడు మదిర తాగుతూ ఆయన ఆ పాత్రని నారదమునికి మీదకి విసిరేస్తారనమాట. సో నారదముని ఇంకా వెళ్లాల్సింది ఉంటుంది, తప్పదు. కాకపోతే వెళ్లే ముందు ఒక మాట చెప్తారనమాట, మీకు నేను ఒక్క మాట చెప్తున్నాను, మీరు ఇది మాత్రం ఖచ్చితంగా అడగండి. శరీర త్యాగం చేసిన తర్వాత ఎప్పుడైతే యమకింకర్లు పట్టుకెళ్తారో వాళ్ళని ఈ ఒక్క ప్రశ్న మాత్రం అడగండి, సాధువు సంఘం వల్ల వచ్చిన లాభం ఏంటి అని. సో అతను ఈ మదిరాపానంలోనే అలాగే ఉండిపోయి వ్యసనపరుడుగానే ఉండిపోయి అతను ఆఖరికి శరీరాన్ని వదిలేస్తారు. వదిలిన తర్వాత అతను చేసుకున్న పుణ్యం ఏంటి అని అంటే భక్తుడి యొక్క సోదరుడుగా పుట్టారు. దానివల్ల అతను తెలియకుండానే అతను హరే కృష్ణ మహామంత్రాన్ని అతను విన్నారు, శ్రవణం అనేది చేశారు. శ్రవణం అనేది కలియుగంలోని, అంటే ఇన్ఫాక్ట్ శ్రవణం అనేది ఎంత పవర్ఫుల్ అంటే మీరు తర్వాత నెక్స్ట్ దీంట్లోనే చాప్టర్ ఈ భాగవతంలోనే వింటారు. కర్దమముని యొక్క కొడుకు సో కపిలముని ఆ భక్తి మార్గాన్ని, సాంఖ్యయోగాన్ని తన తల్లికి దేవహుతికి చెప్తారు. దేవహుతి ఎంతో గొప్ప సాధన అనేది చేసినా సరే కూడా స్టిల్ ఆవిడ కేవలం శ్రవణం ద్వారా ఆవిడకి భక్తి అనేది వస్తుంది. సో ఆ రకంగా ఆవిడ తరిచిపోతారనమాట. సో అదే రకంగా శ్రవణం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ అంబరీష్ మహారాజ్ యొక్క సోదరుడు కూడా అది శ్రవణం చేసిన దానివల్ల అతను భక్తి మార్గాల్లోకి కొద్దిపాటైనా వచ్చినట్టుగా. కానీ వ్యసనపరుడు అయినచే ఆయనకి యమకింకరులు పట్టుకెళ్తూ ఉంటారు. సో అప్పుడు ఆయనకు గుర్తొస్తుంది, ఆయన యమధర్మరాజును అడుగుతారనమాట, వీళ్ళది సహవాసం వల్ల, భక్తుల యొక్క సాధువు సంఘం వల్ల వచ్చే లాభం ఏంటి అని. సో అతనికి తెలియదు, ధర్మరాజు తెలియదు, కాబట్టి శివుడి దగ్గరికి వెళ్దామంటారు. సో బ్రహ్మ దగ్గరికి వెళ్తారు. ఫస్ట్ బ్రహ్మకి తెలియదు, శివుడి దగ్గరికి వెళ్దామంటారు. శివుడి దగ్గరికి వెళ్తారు, శివుడికి తెలియదు అంటారు. ఆఖరికి నారాయణుడి దగ్గరికి చేరుకుంటారు, వైకుంఠ లోకానికి. సో వైకుంఠంలో చేరుకొని అడిగేసరికి వైకుంఠంలోని విష్ణు, మహావిష్ణు ఒక చిరునవ్వు ఇస్తారు. ఇప్పటికీ అర్థం కాలేదా, మీరు ఇప్పుడు వచ్చింది వైకుంఠ లోకానికి, యద్గత్వ ననివర్తంతే తద్ధామ పరమమ్మ, భగవద్గీతలో చెప్పాను నేను. సో కాబట్టి ఇతనికి మళ్ళీ కూడా నరక లోకానికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఒకసారి వైకుంఠ లోకానికి వచ్చేసారు కాబట్టి వైకుంఠ లోకంలోనే ఉంటుంది. ఇది ఒక సాధువు యొక్క సంఘం వల్ల వచ్చే మహత్యము అని. కాబట్టి భక్తుల సాంగత్యం అనేది అంత ఇంపార్టెంట్. మిగతాది ఇంకేది చేసినా చేయకపోయినా భక్తుల సాంగత్యం అనేది అది మాత్రం చేయాలి. కొద్దిసేపు భక్తులతో మాట్లాడగలిచిన, కొద్దిసేపు వారితో పాటు ఉండగలిచిన. భక్తులు అంటే ఎవరు? లౌకికంగా ఉండేవారు కాదు. ఎవరైతే మందిరం కోసమని వారి జీవితాన్ని సైతం వారు మొత్తం వారు వారు పణంగా పెట్టారు, వారి ఫ్యామిలీ లైఫ్ ని విడిచిపెట్టి మందిరంలోనే వచ్చి వారు ఉంటున్నారో, నివసిస్తున్నారో, ఎవరికైతే నోటి నుంచి భగవంతుడి నామము తప్పించి ఇంకొకటి రాదో అటువంటి వారితో పాటు సాంగత్యం, కొద్దిసేపైనా వారితో పాటు ఉన్నారు అని అంటే అది సర్వసిద్ధి హోయ్, అన్ని రకాల సిద్ధులు పొందిన వారు అవుతారు వారు. అండ్ అది కూడా ఎంతసేపు, ఎక్కువసేపు అవసరం లేదు, లవ మాత్ర కొద్దిసేపు చాలు. సో కాబట్టి మందిరానికి వెళ్ళడం అనేది అంత ఇంపార్టెంట్. భగవంతుణ్ణి చూసినా చూడకపోయినా సరే కూడా భక్తులతో పాటు ఉండే ఒక సదవకాశం దొరుకుతుంది, మహత్ అవకాశం దొరుకుతుంది. అందుకోసం మందిరానికి వెళ్ళాలి. హరికథ అనేది ఉండేది ఒకప్పుడు. ఏంటి అని అంటే భాగవత విధి మరియు పంచరాత్రిక విధి అనేది రెండు జరిగేది. ఇప్పుడు ఏంటంటే ఈ మందిరాల్లోని కేవలం పంచరాత్రిక విధి మాత్రమే జరుగుతోంది, భాగవత విధి అనేది కనుమరుగైపోయింది. హరికథ జరిగేది ప్రతి ఒక్క గుడిలోని. భగవంతుని గురించి కీర్తనలు చేసేవారు, లీలలు చెప్పేవారు. ఇప్పుడు ఏంటంటే కీర్తనలు మాత్రమే కొన్ని జగాల్లో మిగిలిపోయింది, ఆ హరికథ అనేది మానేశారు. ఇప్పటికీ కాకపోతే తిరుమల కొండ మీద మనకి వైఖానస దీని ప్రకారంగా ఆగమ శాస్త్రాన్ని పాటిస్తూ వారు ఇప్పటికీ కూడా హరికథ అనేది పెడుతున్నారు. కాకపోతే అన్ఫార్చునేట్లీ డివోటీస్ ఏమంటే కేవలం భగవంతుని దర్శనం కోసం అని మాత్రమే ఆ క్యూలో వెళ్తారు. దర్శనం అయిపోయినాక వారు ఇంకా తిరగడానికి వెళ్ళిపోతారు, అక్కడ తినేదాని కోసం వెళ్తారు. కానీ అక్కడ హరికథ జరుగుతుంది, భగవంతుడి గురించి చెప్తూ ఉంటారు, అక్కడ మాత్రం వినేదానికి ఎక్కువ మంది రారు, ఇంట్రెస్ట్ చూపించరు. సో ఇది
మనకేంటంటే భాగవత విధి అనేది కూడా పాటించడం చాలా ఇంపార్టెంట్. సో హ్యూమన్ సొసైటీ మీన్స్ సొసైటీ విచ్ ఇస్ మేకింగ్ ప్రోగ్రెస్ టువర్డ్స్ స్పిరిచువల్ రియలైజేషన్. మానవ జన్మ అంటే భగవద్భక్తిని వారు తెలుసుకోవడం అనేది. ది మోస్ట్ అడ్వాన్స్డ్ హ్యూమన్ సొసైటీ వాజ్ నోన్ యాజ్ ఆర్య. ఆర్య refers to those who are advancing. సో ఆర్య అంటే ఎవరైతే మానవులలోకి ఉత్తములో, ఎవరైతే వారు భగవంతుడి గురించి తెలుసుకుంటున్నారో, వారు ఇది అగ్రగామి అవుతున్నారో భక్తి పథంలోని, అటువంటి వారిని ఆర్యులు అని అంటారు. సో ది క్వశ్చన్ ఈస్ విచ్ సొసైటీ ఈస్ అడ్వాన్సింగ్. సో మరి ఇప్పుడు ఎవరు ముందుకు ఎవరు వెళ్తున్నారు? అడ్వాన్స్మెంట్ డస్ నాట్ మీన్ క్రియేటింగ్ మెటీరియల్ నెసెసిటీస్ అన్నెసెసరీలీ అండ్ thus వేస్టింగ్ హ్యూమన్ ఎనర్జీ ఇన్ అగ్రవేషన్ ఓవర్ సో కాల్డ్ మెటీరియల్ కంఫర్ట్స్. సో ఇప్పుడు చేస్తున్నది ఏంటి? అగ్రగామి అని అంటేనే అర్థం మారిపోయింది. అగ్రగామి అంటే బాగా అడ్వాన్స్డ్ నేషన్స్ అని అంటారు. అంటే ఏంటి దాని అర్థం? ఇప్పుడు దాని డెఫినిషనే మార్చేశారు. ఆర్థికంగా ఎదిగిన దేశాలని అగ్రదేశాలు అని అంటారు. G10, G20, సో గ్రేట్ నేషన్స్ అని అంటారు, గొప్ప దేశాలు. సో అవి ఇది ఆ రకంగా వాటికి ఏంటంటే 20 రాష్ట్రాలను చెప్పున్నారు. సో అవి గొప్పవి అని. సో అలాంటిది గొప్ప ఇది కాదు. ఆర్థికంగా ఎదుగుదల అనేది అది ఎదుగుదల కాదు. దానివల్ల వచ్చేది, ఆర్థిక ఎదుగుదల వల్ల వచ్చేది ఏంటి అని అంటే శారీరక సుఖం మాత్రమే వస్తుంది. మానసిక ఆనందము రాదు, ఆధ్యాత్మిక ప్రశాంతత, సంతోషం అనేది రాదు. సో మనకి ఎవరికైనా సరే కూడా ఆనందం అనేది ముఖ్యం. ఆనందం అనేది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే ఆత్మ సంతృప్తి పడుతుందో అప్పుడు ఆనందం అనేది వస్తుంది. సో ఈవెన్ మనకి ఇతను కృష్ణ ద్వైపాయన వ్యాస మహర్షికి కూడా ఆనందం అనేది కలగలేదు. అన్నిటినీ కూడా దీని వేదాలని, పురాణాలని అన్నిటినీ కూడా లిఖిత రూపకంగా రాసినా సరే కూడా ఆయనకి ఆనందం అనేది కలగలేదు. ఆనందం అనేది కలగకపోయేసరికి ఇదేంటిది నాకు ఇంత చేసినా ఆనందం కలగటం లేదని నారద మునిని ఆశ్రయించినప్పుడు ఆ నారద ముని చెప్పారు, నువ్వు భగవంతుని స్తుతించడమే మర్చిపోయావు. శ్రీమద్ భాగవతం ఎప్పుడైతే నువ్వు లిఖిత రూపకంలో చేస్తావో అప్పుడు నీకు ఆనందం కలుగుతుంది అని. సో దీన్ని బట్టి భగవంతుని మనం సంతృప్తి పరిచి భగవంతుడి యొక్క కీర్తి గానాలు మనం చేస్తున్నప్పుడు, ఎప్పుడైతే మనం హరే కృష్ణ మహామంత్రాన్ని హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే. సో ఈ మహామంత్రాన్ని మనం ఎప్పుడైతే ఆనందపూర్వకంగా మనం జపిస్తామో, ఎప్పుడైతే కీర్తన చేస్తామో, మనతో పాటు ఉన్న వారందరికీ కూడా, మిగతా వారందరికీ కూడా ఎప్పుడైతే వారి ద్వారా కూడా ఎప్పుడైతే చేయిస్తామో దాంట్లోని నిజమైన ఆనందం ఉంటుంది. ఆనందం అనేది బయట మనకి తెలియకపోవచ్చు. మనం బయట చెప్తున్నప్పుడు ఆనందం అనేది మనకి అనుభూతి మనం చెందలేకపోవచ్చు. కానీ ఆనందం అనేది లోపల పనిచేస్తుంది. ఇప్పుడు మనకి జ్వరం వచ్చినప్పుడు మనం ఒక మాత్ర వేసుకుంటాము. ఆ మాత్ర వేసుకున్న వెంటనే మనకి అది పనిచేసేసి మనకి నయం అవుతున్నట్టుగా మనకు అనిపించదు. కానీ అలా అనేసి ఆ మాత్ర ఇన్ఎఫెక్టివ్ కాదు. లోపలికి వెళ్ళింది, ఫస్ట్ అది వెళ్ళాలి లోపలికి. మన లోపలికి వెళ్ళింది అని అంటే అది వేసుకునే పద్ధతిలో వేసుకోవాలి. ఎప్పుడు వేసుకోవాలి, ఎంత డోస్లో వేసుకోవాలి, అది ఒక డాక్టర్ మనకి ప్రిస్క్రైబ్ చేస్తారు. దానికి కొన్ని కండిషన్స్ చెప్తారు. ఇది పరగడుపునే వేసుకోవాలి కొన్ని మాత్రలు అంటారు, కొన్ని భోజనం తినిన తర్వాతే వేసుకోవాలి, రోజుకి ఎన్నిసార్లు వేసుకోవాలి మాత్రలు. వీటిలోంచి ఏ ఒక్కటి మనం తప్పించినా సరే కూడా అది భోజనం తర్వాత వేసుకోవాలంటే భోజనం తర్వాత వేసుకోవాల్సిందే. రోజుకి 2 సార్లు వేసుకోవాలి, 3 సార్లు వేసుకోవాలన్నారంటే 3 సార్లు వేసుకోవాల్సిందే. ఆ రకంగా మనం చేసినప్పుడు దాని ఎఫెక్ట్ ఇమ్మీడియట్ గా కనిపించదు. కానీ అలానే అది పని చేయలేదు, నిర్వీర్యం అయిపోయిందని అయితే కాదు. లోపలికి వెళ్ళి తన పని అది చేస్తూ ఉంటుంది. చేస్తూ దాన్ని క్రమం తప్పకుండా డాక్టర్ ఎంతైతే డోసేజ్ మనకి ఇస్తారో, ఎంత పీరియడ్ దాకా మనం వేసుకోమంటారో అంత పీరియడ్ దాకా ఆ మాత్రలు మనం సేవనం చేసుకున్నాము అని అంటే మాత్రం ఖచ్చితంగా రోగాన్ని సమూలంగా నిర్మూలించేస్తుంది. సో ఆ డాక్టర్ ఎవరు అని అంటే మన గురువు. ఆ ప్రిస్క్రిప్షన్ ఏది అని అంటే గురువు యొక్క వాణి మనకి చెప్పిన దాని ప్రకారంగా.
అండ్ డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసేసినంత మాత్రాన మనకి రోగం తగ్గిపోతుందా? కొన్నిసార్లు మన రోగం అనేది ఎంత ఎక్కువ అయిపోతుందని అంటే మనమంతకు మనమే ఆ మెడిసిన్స్, ఆ మాత్రలు వేసుకోలేము. కాబట్టి ఒక నర్సు కావాలి మనకి, పక్క నుంచి మనకి వచ్చి మెల్లిగా కూర్చోబెట్టి, ఆ నర్స్ అంటే హాస్పిటల్లో ఉండేవారే కాకపోవచ్చు, ఇంటిలోని మన సొంత వాళ్ళు కూడా కావచ్చు, వారుండి దగ్గరుండి మెల్లిగా కూర్చోబెట్టి ఆ మాత్రలు వేసి పాలు తాగిపిచ్చి ఏదో భోజనాన్ని చెంచాతో మనకు నోట్లో పెట్టి ఆ రకంగా వారు సహాయం చేసిన దానివల్ల డాక్టర్ రాసిస్తారు. అంతేగాని ఆయన దగ్గరుండి మనకంతా భోజనం అంతా నోట్లో పెట్టలేరు, పాలు తాగిపించలేరు, మాత్రలంతా వేయించలేరు. దానికోసం నర్సులు కావాలి. సో ఆ నర్సులు ఎవరు అని అంటే భక్తులు. సో నర్సులు లేనిది డాక్టర్ ఒక్కలే ఇచ్చినా సరే కూడా, మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేసినా సరే కూడా పూర్తిగా ఫలించదు. ఎందుకనంటే మనకి సూచనలు ఇచ్చారు. డాక్టర్ పని కేవలం మనం ఒక్కలమే కాదు, మనలాగా కొన్ని వేల మంది ఉంటారు. ఆ వేల మందికి కూడా వారు ప్రిస్క్రిప్షన్ ఇస్తారు, ఏ రకంగా చేయాలి, ఎలా ఉండాలి. మరి ఎవరు ఇంపార్టెంట్ అంటే ఇద్దరు ఇంపార్టెంట్. డాక్టర్ ఇంపార్టెంటే, అట్ ది సేమ్ టైం నర్సు కూడా ఇంపార్టెంటే. సో ఆ రకంగా మనకి దగ్గరుండి గురువు చెప్పిన వాక్యాలన్నిటినీ కూడా మనకి మళ్ళీ మళ్ళీ నెమరేసేలాగా మనకి సహాయం చేస్తారు భక్తులు. కాబట్టి ఆ భక్తులు అనేవారు చాలా ఇంపార్టెంట్. సో భగవంతుడు మనకి ఈ రకంగా ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. ఏ రకంగా? డాక్టర్లు, నర్సుల రూపంలోని. అదే రకంగా భగవంతుడు గురు మరియు భక్తుల రూపంలోని మనకి ఇది ఇస్తారు. సో దీన్ని కాకుండా మనం ఆర్థికంగా ఎదుగుదలనే మనం ఎదుగుదల అని అనుకుంటున్నాము అని అంటే, శారీరక సుఖాలనే మనం కోరుకుంటూ దాన్ని ఎదుగుదల అనుకుంటున్నాము అని అంటే, నిజంగా అది చాలా అధోగతికి చెందిన వారం. అది మూర్ఖత్వానికి పరాకాష్ట అవుతుంది. Over so-called material comforts, real advancement is advancement towards spiritual realization, and the community which acted towards this end was known as Aryan civilization. ఎవరైతే ఈ రకంగా మనిషిని, మానవుడిని మానవుడిలాగా ట్రీట్ చేస్తూ వారికి భక్తి మార్గంలోకి వారు తీసుకెళ్లేవారో వారిని ఆర్యన్ అనేవారు అనమాట. The intelligent men, the Brahmanas, as exemplified by Kardama Muni, were engaged in advancing the spiritual cause. So, ఇంకొకటి ఏంటి అని అంటే, బ్రాహ్మణులు అని అంటే వారు సత్వగుణంలో ఉన్నవారు. కానీ సత్వగుణంలో ఉన్నంత మాత్రాన్న వారికి భగవత్ కైంకర్యం వచ్చేస్తుంది, భగవంతుడు లోకానికి వెళ్ళిపోతారు అని అంటే కానే కాదు. సత్వగుణం భగవంతుడి దగ్గరికి తీసుకెళ్లదు. సత్వగుణంలో ఉన్నవారు రజోగుణానికి గాని తమో గుణానికి గాని దిగజారిపోయే అవకాశం చాలా ఉంది. మనం గుణత్రయ విభాగ యోగంలోని, శ్రద్ధాత్రయ విభాగ యోగంలోని మనం చూసాము, నిరంతరంగా హోరాహోరి ఉంటుంది మనసులోని. సో ఒక్కొక్కసారి సత్వగుణం గెలుస్తుంది, ఒక్కొక్కసారి తమో గుణం, ఒక్కొక్కసారి రజోగుణం గెలుస్తూ ఉంటుంది అని నిరంతరంగా హోరాహోరి ఉంటుంది. కానీ ఒకసారి మనం గాని సత్వగుణం నుంచి కూడా పైకి వెళ్ళి శుద్ధ సత్వానికి వెళ్తేనే అది భక్తి అవుతుంది. కాబట్టి వీరు బ్రాహ్మణులుగా ఉన్నంత మాత్రాన సరిపోదు. నేను బ్రాహ్మణుణ్ణి అన్నంత మాత్రాన అది చెప్పుకున్నారు అని అంటే అది అహంకారం అవుతుంది. అది కలియుగంలో మొదటిది ఇది బ్రాహ్మణులు అనేవారు లేరు. అండ్ రెండోది, నేను బ్రాహ్మణుణ్ణి అని చెప్పుకున్నారు అని అంటే వారు అహంకారి, వాడు బ్రాహ్మణుడు కాదు. బ్రాహ్మణులు అనేవారు పరదుఃఖ దుఃఖి. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే వారు భగవంతుని చింతన నిరంతరంగా చేస్తూ ఉండాలి, గురువు వాణిని వారు పాటిస్తూ ఉండాలి. అటువంటి వారు బ్రాహ్మణులు. బ్రహ్మ జానాతి ఇది బ్రాహ్మణ, బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకున్న వారు బ్రాహ్మణులు. అండ్ వైష్ణవ అంటే ఎవరు అని అంటే భగవంతుని సేవ చేసుకునేవారు వైష్ణవులు. కాబట్టి వైష్ణవులు ఎప్పటికీ ఉత్తములు. వైష్ణవులు అయ్యేదాని కోసం ప్రయత్నించాలి ప్రతి ఒక్కరు. యాజ్ ది ఇంటెలిజెంట్ మెన్, ది బ్రాహ్మణాస్ ఆర్ ఎగ్జాంప్లిఫైడ్ బై కర్దముని, were engaged in advancing the spiritual cause, and kshatriyas like Thank you. Okay. క్షత్రియులు అంటే ఎవరంటే, the kshatriyas like Emperor Swayambhuva used to rule the country and ensure that all facilities for spiritual realization was nicely provided.
సో క్షత్రియులు అనేవారు ఏంటి అని అంటే ఎందుకోసమని క్షతత్రయ క్షితిని కలిగించే వారి నుంచి ఎందుకు దూరం చేయిస్తున్నారు అని అంటే ఇప్పుడు మానవులకి ఏంటి అయిపోయింది అని అంటే ధనం సంపాదించాలి అనేది వారికి ప్రతి ఒక్కరికి ప్రైమ్ మోటివ్ అయిపోయింది. ఎందుకు డబ్బులు సంపాదించడం అనేది? ఎందుకు అని అంటే పిల్లల చదువులలాగా, పిల్లల పెళ్ళలాగా, నాకు ముసలితనం వచ్చినప్పుడు నాకు ఆహారం ఎవరు పెడతారు, దాని తర్వాత నా తల్లిదండ్రులు ఎవరు చూస్తారు, ఇది ప్రతి ఒక్కరి ఆలోచన అయిపోయింది. అందుకోసం ధనం 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 అనేసి పరిగెడుతున్నారు. కానీ అదే వారి పిల్లల చదువు ఇబ్బంది కాదు, చదువు అయిపోతుంది, వారి పెళ్ళిళ్ళు కూడా ఇబ్బంది కాదు, తల్లిదండ్రులను కూడా ఎవరో ఒకరు చూసుకుంటారు, మీకు అదేం ఇబ్బంది లేదు, మీరు భక్తి మార్గంలో ఉండండి అని అంటే ప్రతి ఒక్కరూ కూడా భక్తి మార్గంలో ఉంటారు. సో పాతకాలంలో ఏంటి అని అంటే ఒకప్పుడు ఇబ్బంది కలిగించేవారు, ధనాన్ని దోపిడీలు చేసేవారు, ఈ రకంగా ఇబ్బందులు కలిగించేవారు. ఇబ్బందులు కలిగించే దానివల్ల వీరందరికీ ఏంటి అని అంటే భక్తులకి ప్రతి ఒక్కరూ కూడా జనసామాన్యులు భక్తి మార్గంలోకి వెళ్ళేవారు కాదు. ఎందుకు అని అంటే ఎవరు ఏ క్షితి కలిగిస్తారో తెలియదు, మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పని ప్రతి ఒక్కరు ఆలోచన అక్కడ మారిపోతుందా అనే ఉద్దేశంతో క్షత్రియుల పని ఏంటి అని అంటే ప్రతి ఒక్కరు కూడా భక్తి మార్గంలో ఉండాలి. భక్తి మార్గం నుంచి ఎవరైనా ఏదైనా వాళ్ళని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు అని అంటే క్షితి కలిగించేదానికి ప్రయత్నం చేస్తున్నారంటే వారిని వారిని దూరంగా పెట్టాలి. సో అందుకోసమని క్షత్రియులు అనే వారు ఉండేవారు. సో ఈ రకంగా భక్తి మార్గంలోని ప్రతి ఒక్కరిని నిరంతరంగా వారు కొనసాగాలి అనేదే క్షత్రియుల యొక్క ఉద్దేశం. It is the duty of the king to travel all over the country and see that everything is in order. సో ప్రతి ఒక్కరూ కూడా సంతృప్తికరంగా ఉన్నారా లేదా అనేది తెలుసుకోవడం అనేదే ఒక రాజు యొక్క ప్రథమ కర్తవ్యం. ప్రతి ఒక్కరు భక్తి మార్గంలో ఉన్నారా లేదా, వారికి భక్తి మార్గంలో వెళ్ళేదానికి ఏ రకంగానైనా ఆటంకం కలుగుతోంది అని అంటే ఆటంకాన్ని తొలగించేదే ఈ రాజు యొక్క కర్తవ్యం. శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఆ రామాయణంలోని మీ అందరికీ తెలిసిందే, శ్రీరామచంద్ర ప్రభువుల వారిని ఎవరైనా వచ్చి పొగిడేలాగుంటే మాత్రం అది రాముడికి నచ్చేది కాదు. మీ పని ఏంటి అని అంటే గూఢచారుల యొక్క పని ఈ రాజ్యంలోనంతా కూడా ఎవరికైనా అందరూ సుభిక్షంగానే ఉన్నారా లేదా, ఎవరికైనా కష్టం ఉన్నదంటే అది నాకు వచ్చి చెప్పండి, మీ పని అది తెలుసుకొని నాకు వచ్చి చెప్పాలి అని చెప్పననేవారు. ఇది ఒక రాజు యొక్క ధర్మము. కేవలం మానవులకి మాత్రమే కాదు, అక్కడ ఉండే పశు పక్షులకి అన్నిటికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఇబ్బంది కలగకూడదు, వారందరూ భక్తి మార్గంలో ఉండగలచాలి. అలానే వారి మీద ఎవరి మీద ఫోర్స్ చేసేవారు కాదు, కానీ వారికి అందరికీ కూడా క్షితి ఎవరు కలిగించకుండా ఉండాలి అనేది అది చూసేవారు రాజులు. Indian civilization on the basis of the 4 varnas and ashramas deteriorated because of her dependence on foreigners or those who did not follow the civilization of varnashrama. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నది అన్నట్టుగా సో మన దేశవాసులందరూ కూడా ఏంటి అని అంటే పాశ్చాత్య దేశాలందరినీ ఫాలో అవుతున్నారు. వారు ప్యాంటు షర్ట్ వేసుకుంటున్నారు, మనము ప్యాంట్ షర్ట్, వాళ్ళు షూస్ వేసుకుంటున్నారు, మనము షూస్ వేసుకుంటున్నాం. సో ఈ రకంగా ప్రతి ఒక్కటి వాళ్ళలాగానే ఫాలో అయ్యే దానికోసం ప్రయత్నిస్తున్నాము. కాబట్టి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నది అన్నట్టుగా ఇక్కడ అయిపోతుంది. Thus the varnashrama system has now been degraded into caste system. ఈ వర్ణాశ్రమ ధర్మం కాస్త అది వేరే వేరే క్యాస్ట్స్, సో ఆ రకంగా డివైడ్ అయిపోయింది. The institution of 4 varnas and 4 ashramas is confirmed herewith to be Bhagavad Rachita, which means designed by the supreme personality of Godhead. సో భగవంతుడే చెప్పారు, చాతుర్వర్ణం మయా సృష్ట్యం గుణకర్మ విభాగ సహా అని. సో నేనే సృష్టించాను ఈ 4 వర్ణాలు అని అన్నారు. అది కూడా దేని బేసిస్ మీద? గుణ కర్మ విభాగ సహా, గుణాలు మరియు కర్మ దాన్ని బట్టి ఇది సృష్టింపబడ్డాది అని అన్నారు. In Bhagavad Gita, this is also confirmed, Chaturvarnam Maya system. The Lord says that the institution of 4 varnas and 4 ashramas is created by me. Anything created by the Lord cannot be closed or covered. భగవంతుడి ద్వారా సృజింపబడింది ఏది కూడా దాన్ని మనం మార్పు చెందించేదానికి అవకాశమే లేదు, చెయ్యకూడదు, అది పాపం అది. The divisions of varnas and ashramas will continue to exist either in their original form or in degraded form. సో అందుకోసమనే భగవంతుడు భగవద్గీత అని మళ్ళీ చెప్పాల్సింది వచ్చింది. ఇంతకుముందు ఇది నేను వివస్వాన్కి చెప్పాను, వివస్వాన్ మనుకి చెప్పారు, మను ఇక్ష్వాకుకి చెప్పారు, ఈ రకంగా ఇది చేరుతూ ఉన్నింది. కానీ
నిస్సకాలేతేన మహత యోగో నష్ట పరంతప అన్నారు. ఈ యోగం నష్టం అయిపోయింది అన్నారు. సో ఎందుకు నష్టం అయిపోయింది? అది సరిగ్గా అది గురు శిష్య పరంపరలో రాలేదు. ఆ గురు శిష్య పరంపరలో రాని దాని వల్ల మళ్ళీ చెప్పాల్సింది వస్తోందని చెప్పారు అర్జునుడికి. ఇప్పుడు మనకి ఒకవేళ భగవంతుడు చెప్పిన ఈ వాక్యాలన్నిటినీ కూడా సరిగ్గా ప్రతి ఒక్క మానవుడు కూడా పాటించగలిస్తే మళ్ళీ శ్రీరామ రాజ్యం అనేది తిరిగి వస్తుంది. శ్రీరామ రాజ్యం తిరిగి రావాలి అని అంటే ఇది భక్తుల రూపంలోని గురు శిష్య పరంపరలోని ఈ గొప్ప గ్రంథము భగవద్గీత, శ్రీమద్ భాగవతం అనేటివి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోగలచాలి. ఏ రోజైతే ప్రతి ఒక్కడు కూడా తెలుసుకోగలుస్తారో, అది కూడా గురు శిష్య పరంపరలో వచ్చిన దాని ద్వారా తెలుసుకోగలిస్తే అప్పుడు మళ్ళీ శ్రీరామ రాజ్యం అనేది స్థాపించబడుతుంది. లేదనంటే మాత్రం ఇబ్బందికరంగానే ఉంటుంది. ది డివిజన్స్ ఆఫ్ వర్ణాస్ అండ్ ఆశ్రమాస్ విల్ కంటిన్యూ టు ఎగ్జిస్ట్ ఎయిదర్ ఇన్ దేర్ ఒరిజినల్ ఫార్మ్ ఆర్ ఇన్ డిగ్రేడెడ్ ఫార్మ్, బట్ బికాస్ దే ఆర్ క్రియేటెడ్ బై ది లార్డ్, ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, దే కెనాట్ బి ఎక్స్టింగ్విష్డ్. సో అది భగవంతుడి ద్వారా సృజింపజేయబడింది కాబట్టి అది ప్రాపర్ ఫామ్ లో ఉండొచ్చు, లేకపోయినా అది రూపాంతరణైనా చెందుండొచ్చు ఇప్పుడు క్యాస్ట్ సిస్టమ్ లాగా. కాకపోతే అది ఉండేదైతే ఉంటుంది, ఎందుకంటే భగవంతుడి ద్వారా సృజింపబడింది అది. దే ఆర్ లైక్ ది సన్, a creation of God, and therefore will remain either covered by clouds or in a clear sky. The sun will continue to exist. So సూర్యుడు భగవంతుడి ద్వారా సృజింపజేయబడ్డారు కాబట్టి సూర్యుడు నిరంతరంగా ఉంటారు. మేఘావృతమై ఉండొచ్చు, లేకపోయిందా పొగ రావచ్చు, ఏదైనా కావచ్చు, వర్షాలు రావచ్చు, తుఫాన్ రావచ్చు, కానీ సూర్యుడు మాత్రం ఉంటారు. కొంతకాలం దాకా ఆవృతమై ఉండొచ్చు కానీ ఉంటారు. అదే రకంగా భగవంతుడి ద్వారా సృజింపజేయబడింది ఏదైనా సరే కూడా చిరస్థాయిలో మిగిలిపోయే ఉంటుంది. When the varnashrama system becomes degraded, it appears as a hereditary caste system. But in every society, there is an intelligent class of men, a marital class, a mercantile class, and a laborer class. So, ప్రతి ఒక్క దీంట్లోని కూడా జీవిత విధానాల్లోని ఈ 3 రకాల వారు ఉంటారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు కంపల్సరీ ఉంటారు. సో ఇంటెలిజెంట్ అనేది బ్రాహ్మణ, క్షత్రియ. నెక్స్ట్ మెర్కెంటైల్ అంటే వ్యాపారస్తులు అంటే వైశ్యులు, మరియు లేబర్ క్లాస్ అంటే శూద్రులు కంపల్సరీగా ఉంటారు. When they are regulated for cooperating among communities according to the Vedic principles, then there is a peace and spiritual advancement. వీరిలో నుంచి ఇంకొక అపోహ ఏంటి అని అంటే బ్రాహ్మణులు అనేవారు ఉత్తములు, వైశ్యులు అనేవారు మరియు ఈ శూద్రులు అనేవారు అతి తక్కువ జాతికి చెందినవారు అని. అది తప్పు. యాక్చువల్గా ప్రతి ఒక్కరూ వారి యొక్క విధియుక్త ధర్మాన్ని ఎవరైనా పాటించారు అని అంటే వారు భగవంతుని యొక్క కైంకర్యానికి పాత్రులే. అండ్ వారి యొక్క విధియుక్త ధర్మం ఏదైతే చెప్పబడ్డాదో దాన్ని వారు పాటించడం అనేదే వారి యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ అది. సో మనకి భగవద్గీతలో కూడా చెప్పున్నారు, శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మో స్వనిష్ఠితాత్, స్వధర్మో నిధనం శ్రేయ పరధర్మో భయావహ. సో మనకి ఏదైతే ఉన్నాదో మన విధియుక్త ధర్మం దాన్ని మనం పాటించాలి, పరధర్మాన్ని మనం పాటించకూడదు. అది మనకి చాలా సునాయాసంగా మనం చేయగలిచే రకంగా ఉన్నా సరే కూడా పరధర్మం అనేది మనం పాటించరాదు, స్వధర్మాన్ని మనం పాటించాలి అని అన్నారు. సో అప్పుడు స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ అనేది జరుగుతుంది. బట్ వెన్ దేర్ ఈస్ హేట్రెడ్ అండ్ మాల్ ప్రాక్టీస్ అండ్ మ్యూచువల్ మిస్ట్రస్ట్ ఇన్ ది caste system, the whole system becomes degraded and as stated herein it creates a deplorable state. ఎప్పుడైతే భగవంతుడి మీద నమ్మకం లేకుండా దీన్ని వేరే రకంగా దీన్ని విభాగం చేశారో, ఇప్పుడు చూడండి, సో లేబర్ క్లాస్ వాళ్ళు లేబర్ క్లాస్ వాళ్ళ పిల్లలు అంటే లేబర్ క్లాస్ వాళ్ళే అని చెప్పని వాళ్ళని శూద్రులు అంటున్నారు. అది ఎంత తప్పది, ఎంత పాపం అది. ఏ రకంగా వారు శూద్రులైపోయారు? వారు కేవలం వారు పని చేస్తున్న దాని వల్ల వారు శూద్రులయ్యే అవకాశం లేదు. వారు భక్తి ఉన్నది అని అంటే వారు శూద్రులయ్యే అవకాశమే లేదు. వారు గొప్ప వైష్ణవ క్లాస్కి చెందినవారు. వారు చేసే పని ఎటువంటిదైనా ఉండొచ్చు, కానీ వారి మనసు ఒకవేళ భగవంతుడి మీద సంలగ్నమై ఉన్నది, వారు హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నారు అని అంటే వారు వైష్ణవులు. అదే ఎవరైనా సరే కూడా దండ్యం వేసుకొని వారు మాంసభక్షణ అటువంటివి చేస్తున్నారు, భగవంతుడి నామాన్ని జపించటం లేదు అని అంటే అటువంటి వారు శూద్రులు. సింపుల్ థింగ్. మనకి ముస్లిమ్స్ అంటే ఎవరండి? అల్లాని ఒప్పుకునేవారు, అల్లాని భగవంతుడిగా భావించేవారు ముస్లిమ్స్. అల్లాని భగవంతుడిగా భావించేవారు ఎవరైతే లేరో వారు ముస్లిమ్స్ కారు.
అలాగే జీసస్ క్రైస్ట్ ని ఎవరైతే భగవంతుడిగా ఒప్పుకుంటారో వారు క్రిస్టియన్స్. ఎవరైతే జీసస్ క్రైస్ట్ ని భగవంతుడిగా ఒప్పుకోరో వారు క్రిస్టియన్స్ కారు. అలాగే ఎవరైతే గురు గోబింద్ సింగ్ జీని వాళ్ళ గురువులాగా భావిస్తారో వారు సిక్కులు. ఎవరైతే గురు గోబింద్ మహారాజ్ ని వారి గురువులాగా భావించారో వారు సిక్కులు కారు. కానీ ముద్రపు సిస్టమ్ ఎటువంటిదని అంటే మనది భగవంతుణ్ణి, కృష్ణుణ్ణి, శ్రీరామచంద్ర ప్రభువుని ఎవరైతే దేవాది దేవుడుగా ఒప్పుకుంటారో యాక్చువల్గా చెప్పారంటే వారు హిందువులు. కానీ మన హిందూ వ్యవస్థ అంటే ఎటువంటిది అయిపోయిందంటే ఎవరైతే భగవంతుణ్ణి వారు ఒప్పుకోరో నాస్తికులు, కానీ అయినా సరే కూడా వారు హిందువులు. కానీ ఎవరైతే వారి యొక్క దేవుడు షిరిడి బాబానో ఇంకేదో బాబానో అని అనుకుంటారు, కృష్ణుడికి రాముడికి పూజ చేయరు, వాళ్ళు దేవుళ్ళే కానీ వాళ్ళకంటే గొప్ప దేవుడు మా బాబా అని అనుకుంటారు, వారు కూడా హిందువులే. ఏ రకంగా అవుతారు వారు హిందువులు? ఎవరైతే కృష్ణుడిని మాం ఏకం శరణం రజ అని చెప్పని భగవంతుడు చెప్పారు చరమ శ్లోకంలోని. సో అలాంటప్పుడు మనం దాన్ని తప్పి మనం భగవంతుడిని కృష్ణుడు కాకుండా ఇంకొకరిని ఎలా అనుకుంటాం మనం? కాబట్టి ఇది చాలా తప్పిది. అటువంటి వారు హిందువుల కిందకి రానే రారు. సో ఆ రకంగా అది డిప్లోరబుల్ స్టేట్ అయిపోయింది. చాలా దయనీయమైన పరిస్థితికి వచ్చేసాం మనం ఇప్పుడు. అట్ ప్రజెంట్ మూమెంట్ ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఇన్ డిప్లోరబుల్ కండిషన్ బికాస్ ఆఫ్ గివింగ్ రైట్స్ టు సో మెనీ ఇంట్రెస్ట్స్. సో ప్రతి ఒక్కరు కూడా వారికి కావాల్సింది మ్యాజిక్కే, భక్తి కాదు. ఒకవేళ ఎవరైనా కొద్దిగా ఏదో ఒక ఉంగరం సృష్టించేశారు, ఓ గొప్ప బాబాజీ, ఇతనే దేవుడు, ఇతనే కృష్ణుడు, ఇతనే రాముడు. ఆ రకంగా అంత దయనీయమైన దరిద్రపు పరిస్థితికి వచ్చేసాం మనం అంతా కూడా. దిస్ ఈజ్ డ్యూ టు ది డిగ్రేడేషన్ ఆఫ్ ది 4 castes ఆఫ్ వర్ణాస్ అండ్ ఆశ్రమాస్. సో వర్ణాశ్రమ ధర్మం అనేది తప్పిన దాని వల్ల మనకి ఏది సరైన పద్ధతి, ఏది సరైనది కాదో మనకి తెలియని దాని వల్ల, మనకి గ్రంథాలు మనకి తెలియని దాని వల్ల, సో మనకి అదొక శ్లోకం ఉన్నది, ఎవరికి తెలుసు ఆ శ్లోకం? ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది తెలుసుండాలి అని భగవద్గీతలో ఇచ్చున్నారు. అది ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలీదా? 16వ అధ్యాయంలో ఉన్నది అది. తస్మా శాస్త్రం ప్రమాణం తే కార్య అకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్రం విధానోక్తం కర్మ కర్తుం ఇహర్హసి. సో తస్మా శాస్త్రం ప్రమాణం తే, శాస్త్రాల ప్రకారంగా మనం వెళ్ళాలి. కార్య అకార్య వ్యవస్థితో, సో ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది మనకి తెలుస్తుంది అప్పుడు. జ్ఞాత్వా శాస్త్రం విధానోక్తం కర్మ కర్తుం ఇహర్హసి. సో ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు వారికి చేయవలసిన విధియుక్త ధర్మం అనేది తెలుస్తుంది. సో కాబట్టి ఇది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడతోనే మనము విరామం తీసుకుందాము, మిగతాది రేపు చూద్దాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ ప్రత్యానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృందకి జయ హో. నామాచార్య శ్రీ హరిదాస్ ఠాకూర్ కి జయ హో. అందరికి హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ.